నువ్వు నా బాయ్ ఫ్రెండ్వే కానీ అదే ఒకప్పుడు. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ సురేష్. అదేంటంటే ఈ రోజుల్లో ప్రేమ చాలా కాస్ట్లీ అయిపోయింది. నీకు నా ప్రేమని భరించే స్తోమత లేదు. హైదరాబాద్ లోని ఒక కాలేజీలో చదువుతున్న పేద కుర్రాడు కిషోర్ తన గర్ల్ ఫ్రెండ్ లాస్య సురేష్ అనే అతనితో ఒక హోటల్ రూమ్ లో కలిసి ఉండటం చూసి కిషోర్ కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించినట్లయింది. కిషోర్ దానిని భరించలేకపోయాడు. కిషోర్ తనని తాను కంట్రోల్ చేసుకుంటుండగా సురేష్ అతని దగ్గరకు వచ్చి హోటల్ రూమ్ నుండి బయటికి తోసేసి ఇలా అన్నాడు, ఏయ్ కిషోర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లాస్యా నేను మా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవాలి. కిషోర్ తనకి తాను నచ్చజెప్పుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు. కానీ మరుసటి రోజు కాలేజీలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోయారు. అరే, గర్ల్ ఫ్రెండ్కి మొబైల్ కవర్ గిఫ్ట్గా ఎవరైనా ఇస్తారా? అలా చేస్తే ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది కదా. కిషోర్ లాస్య విడిపోయారన్న వార్త కాలేజ్ అంతటా వ్యాపించింది. దానితో కాలేజీలో అందరూ కిషోర్ గురించి చీప్ గా మాట్లాడడం మొదలుపెట్టారు. దీన్ని భరించడం కిషోర్ కి కష్టంగా మారింది. దాంతో కిషోర్ ఆ కాలేజీలోని 7వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కిషోర్ కన్నీళ్లు తుడుచుకుంటూ కాలేజ్ పై అంతస్తుకి వెళ్లి ఒక కాలు ముందుకు వేసి, సారీ అమ్మా, నన్ను క్షమించు అలా అంటూ అక్కడ నుండి దూకబోతుండగా కిషోర్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసిన కిషోర్ కళ్ళు జిగేలుమన్నాయి. అరే, ఇదెలా జరుగుతుంది? కిషోర్ అది చూసిన వెంటనే అక్కడి నుంచి కిందకి వచ్చి తన పాత బైక్ తీసుకుని హడావుడిగా బయలుదేరాడు. దారిలో కిషోర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాస్య తన కొత్త బాయ్ ఫ్రెండ్ సురేష్ తో కలిసి ఒక హ్యాచ్ బ్యాక్ కారులో రావడం చూశాడు. కిషోర్ ను చూసిన లాస్య కారు విండో గ్లాసులు కిందకి దించి కిషోర్ తో వెటకారంగా, నీ డబ్బా బైక్ మీద ఎక్కడానికి నీలాంటి ఒక అడుక్కునే అమ్మాయిని చూసుకోపోయా కిషోర్. లాస్య అలా హేళన చేస్తూ ఉండగా కిషోర్ బైక్ పక్కన ఒక పెద్ద లగ్జరీ కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి చేతిలో గన్స్ తో 2 బాడీ గార్డ్స్ ఇంకా బ్లాక్ సూట్ ధరించిన ఒక మేనేజర్ బయటికి వచ్చారు. ఆ మేనేజర్ కిషోర్ దగ్గరకు వచ్చి ఎంతో మర్యాదగా, కిషోర్ సార్, ఈ బైక్ ఇక్కడే వదిలేసి మాతో పాటు కారులో రండి. ఈ సెక్యూరిటీ గార్డ్స్ మీకోసమే. అక్కడ జరుగుతున్నది చూసిన లాస్య స్తంభించిపోయింది. లాస్యకు కూడా తెలియని కిషోర్ నిజ స్వరూపం ఏంటి. కిషోర్ కి ఎవరి నుండి మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ లో ఏం రాసుంది, మేనేజర్ కిషోర్ ని లగ్జరీ కారులో కూర్చోమని ఎందుకు అడిగాడు, ఇంకా కిషోర్ కి సెక్యూరిటీ ఎందుకు వచ్చింది, కిషోర్ ఏమైనా డబ్బున్నవాడా లేదా పేదవాడిగా నటిస్తున్నాడా? తెలుసుకోవాలి అంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.